పరిశ్రమకు వినియోగించాల్సిన విద్యుత్ను మరో పరిశ్రమ నిర్మాణానికి వినియోగిస్తున్నారు. జగ్గంపేట పరిధిలో జటాద్రి కొండ సమీపంలో 2 కోట్ల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఒకటి జగ్గంపేట పరిధిలోకి వస్తుండగా మరొకటి గుర్రంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. జగ్గంపేట పరిధికి వచ్చే పరిశ్రమకు అనుకొని మరో పరిశ్రమకు పెద్ద షెడ్లు నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ షెడ్లకు విద్యుత్ను గుర్రంపాలెం పరిధిలో ఉన్న హెచ్డి కనెక్షన్ నుండి వినియోగిస్తున్నారు. ఆ వైర్లను బలభద్రపురం గ్రామానికి చెందిన వెళ్లే రోడ్డును దాటించారు. తరచూ విద్యుత్ శాఖ అధికారులు ఈ రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటారు. అయినా విద్యుత్ వైర్లు కనిపించినట్లు విద్యుత్ శాఖ అధికారులు వివరించడం పట్ల పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక పరిశ్రమకు వినియోగించాల్సిన విద్యుత్ను మరో పరిశ్రమ నిర్మాణానికి వినియోగిస్తున్నారు. జగ్గంపేట పరిధిలో జటాద్రి కొండ సమీపంలో 2 కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఒకటి జగ్గంపేట పరిధిలోకి వస్తుండగా మరొకటి గుర్రెపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. జగ్గంపేట పరిధికి వచ్చే పరిశ్రమకు ఆనుకొని మరో పరిశ్రమకు పెద్ద షెడ్లు నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణ షెడ్లకు విద్యుత్ను గుర్రెంపాలెం పరిధిలో ఉన్న హెచ్డి కనెక్షన్ నుండి వినియోగిస్తున్నారు. ఆ వైర్లను బలభద్రపురం గ్రామానికి వెళ్లే రోడ్డును దాటించారు. తరచూ విద్యుత్ శాఖ అధికారులు ఈ రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటారు. అయినా విద్యుత్ వైర్లు కనిపించినట్టు విద్యుత్ శాఖ అధికారులు వివరించడం పట్ల పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక పరిశ్రమకు వినియోగించాల్సిన విద్యుత్ను మరో పరిశ్రమ నిర్మాణానికి వినియోగిస్తున్నారు. జగ్గంపేట పరిధిలో జటాద్రికొండ సమీపంలో 2 కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఒకటి జగ్గంపేట పరిధిలోకి వస్తుండగా మరొకటి గుర్రంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. జగ్గంపేట పరిధికి వచ్చే పరిశ్రమకు ఆనుకొని మరో పరిశ్రమ పెద్ద షెడ్లు నిర్మిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ఈ నిర్మాణ షెడ్లకు విద్యుత్ను గుర్రంపాలెం పరిధిలో ఉన్న హెచ్డి కనెక్షన్ నుండి వినియోగిస్తున్నారని పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుంది. అక్కడున్న పూర్తి సమాచారం ఏంటి? లావణ్య, ఏదైతే కాకినాడ జిల్లా జగ్గంపేటలో అయితే కనుక ఈ విద్యుత్ శాఖ అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెప్పొచ్చు. ఇక్కడైతే రైతులు, అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ విద్యుత్ అధికారుల నిర్వాహకం మీద అయితే కనుక ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక పరిశ్రమకి సంబంధించి విద్యుత్తును సంబంధించి వారైతే పర్మిషన్స్ తీసుకున్నారు. కానీ దాని పక్కనే మరో పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి కూడా ఈ విద్యుత్తును వాడుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు అయితే పట్టించుకున్నట్లు అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఈ స్థానికులు అయితే దాని మీద అయితే కనుక అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి అయితే కనుక వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫిర్యాదు చేసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చెప్తారంటే నిబంధనలకి పాత్ర వేస్తూ విద్యుత్ అధికారులు అయితే కనుక చేతువాటం అయితే ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం. అంటే ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే 1 మీటరు వినియోగిస్తే కనుక వెంటనే కేసులు పెట్టి వేధించే విద్యుత్ శాఖ అధికారులు ఒక పరిశ్రమకు సంబంధించి అనుమతులు తీసుకుంది, 2వ పరిశ్రమ నిర్మాణానికి భారీ స్థాయిలో విద్యుత్తును వాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్తారు. అంటే జగ్గంపేట పరిధిలోకి వచ్చే జగ్గంపేట పరిధిలో ఒకటి, మరో గుర్రంపాలెం పంచాయతీ పరిధిలోకి మరో పరిశ్రమ అయితే వస్తుంది. ఈ కోళ్ల పరిశ్రమలకు సంబంధించి మరో పరిశ్రమ చెట్టు నిర్మాణానికి అయితే కనుక ఈ విద్యుత్తును అయితే వినియోగిస్తున్నారు. అయితే హెచ్డి కనెక్షన్ నుంచి ఈ విద్యుత్తుని వాడుతున్నప్పటికీ అటు విద్యుత్ శాఖ అధికారులు అయితే పట్టనట్లయితే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ విద్యుత్ శాఖ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.